ఒక ఇంపార్టెంట్ క్లయింట్ మీట్ జరుగుతుంటే మా ఇంటీరియర్ క్లయింట్ ఫోన్ చేసి రేపు మనం షూట్కి వెళ్తున్నాం, ఒక 2 అవర్స్ అయితే నువ్వు ఫ్రీగా ఉండు, నేనే వచ్చి కార్లో పిక్ చేసుకుంటాను. జస్ట్ ఓన్లీ 2 అవర్స్ షూట్ అన్నారని చెప్పి నేనైతే ఓకే అన్నాను. ఫస్ట్ షూట్ అయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అయితే చేసాము. ఇది 5 ఫ్లోర్స్ 17 రూమ్స్ అంట. సో ఇది కంప్లీట్గా మా క్లయింటే హ్యాండిల్ చేస్తున్నాం. క్లయింట్ వర్క్ బీటీఎస్ అండ్ ఫుల్ లాంగ్ లెంత్ వీడియో అయితే షూట్ చేసాము. ఈ వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, కంప్లీట్గా మా ఇంటీరియర్ వర్క్ ఎలా ఉంటుందో ఒక యూట్యూబ్ లాంగ్ ఫామ్ వీడియో అయితే చేసాము. అండ్ ఆల్సో షార్ట్ ఫామ్ కంటెంట్ కూడా ఒకటి చేసాము, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో 60 సెకండ్ రీల్ అప్లోడ్ చేయడానికి. ఇంకా అయిపోయింది కదని చెప్పి నేను ర్యాపిడో బుక్ చేసుకుని అనుకుంటే లేదు, ఇంకో క్లయింట్ షూట్కి అయితే వెళ్తున్నాము, నువ్వు 3 షూట్స్ అంటే రావు, నీకు వర్క్స్ ఉంటాయని చెప్పి నేను ఒక షూట్ అని చెప్పి పిలిపించాను. మనం వెళ్ళాల్సిందని చెప్పి నన్ను తీసుకెళ్ళిపోయారు. సో ఓఆర్ఆర్ ఎక్కి మేమైతే ఉప్పలు అయితే స్టార్ట్ అయిపో. మీన్ వైల్ ఈ 1 అవర్ కార్లో టైం ఉందని చెప్పి నేనైతే కొన్ని ఎడ్యుకేషనల్ కాంటెంట్ అయితే మేమైతే క్లయింట్తో షూట్ చేసాము. ఇది అసలు ప్లానింగే కాదు, బట్ నేనైతే అప్పటికప్పుడు అనుకొని షూట్ చేశాను. ఎందుకంటే మనం ఎడ్యుకేషనల్ కాంటెంట్ కూడా ఇవ్వాలి, మన దగ్గర ఎంత వాల్యూ ఉంది కూడా మన ఆడియన్స్ తెలుసుకోవాలని చెప్పి యూట్యూబ్లో లాంగ్ ఫామ్ వీడియోస్ 5-6 అయితే 1 అవర్లో నేను షూట్ అనేది చేశాను. కార్లో షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఉప్పల్ వెళ్ళి అక్కడ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్ట్ ఫ్యామిలీ కూడా అందులో దిగిపోయారు. కంప్లీట్ ఎంటైర్ హోమ్ టూర్ అయితే మేము షూట్ చేసుకున్నాం. అండ్ ఆల్సో క్లయింట్ టెస్టిమోనియల్ వీడియో కూడా తీసుకున్నాం. చాలా జెన్యూన్ రివ్యూ ఇచ్చారు క్లయింట్ అయితే. అంటే నాకు ది బెస్ట్ అనిపించింది రావు. నేను పెట్టిన అమౌంట్ కి ది బెస్ట్ కావాలి అనుకుంటే వితౌట్ సెకండ్ థాట్ గో హెడ్ అంతే రవి. ఇన్స్టాగ్రామ్ లో చూసి ఫోన్ లో మాట్లాడిన తర్వాత వితౌట్ మీటింగే మనం అది అమౌంట్ పే చేసినాం. సో ఈ క్లయింట్ అయితే కంప్లీట్లీ ఇన్స్టాగ్రామ్ చూసే వచ్చా అని చెప్పారు. అండ్ ఆల్సో ఫస్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ కూడా చెప్పా కదా, అది రెఫరెన్స్ వచ్చింది అన్నారు. ఆ రెఫరెన్స్ ఇంకా ట్రస్ట్ బిల్డ్ అవడానికి మన ఇన్స్టాగ్రామ్ కాంటెంట్ చాలా హెల్ప్ అయిందని చెప్పారు. అండ్ లాస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఉప్పల్ దగ్గర ఇంకో ప్రాజెక్ట్ ఉంది, అది కూడా కంప్లీట్ అయిపోయింది అన్నారు. సో అక్కడ కూడా వెళ్ళి కంప్లీట్ ఎంటర్ హోమ్ షూట్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే కుక్కలు అయితే ఉన్నాయి, ఇవైతే అసలు షూట్ చేసుకునే లేదు, బట్ ఏదో వాటిని ఒక రూమ్ లో పెట్టి మేమైతే షూట్ అన్నది చేసుకున్నాము. సో ఇది కూడా ఒక 2 BHK కంప్లీట్ హోమ్ టూర్ అయితే మేము షూట్ చేసాము. అండ్ ఆల్సో క్లయింట్ టెస్టిమోనియల్ కూడా మేము తీసుకున్నాం. ఇక్కడ కూడా చాలా జెన్యూన్ రివ్యూ అనేది వచ్చింది. ఫైనల్ గా పాయింట్ ఏంటంటే మన అవుట్పుట్టే కాకుండా మన వర్క్ ప్రాసెస్ కూడా చూపించాలి, అప్పుడే మనల్ని క్లయింట్స్ అన్నది ట్రస్ట్ చేస్తారు. నార్మల్ అవుట్పుట్ చూపిస్తే అంటే మన దగ్గర అసలు కంటెంట్ కూడా ఉండదు. ఫ్రమ్ ద డే 1 నుండి లాస్ట్ డే దాకా మనం కంప్లీట్ ప్రాసెస్ అన్నది చూపించాలని చెప్పి మేమైతే ఇలా కంటెంట్ అనేది ప్లాన్ చేసాము. సో ఫైనల్ గా నైట్ అయితే 10 అయిపోయింది. 2 అవర్స్ అన్నారు, బట్ ఆల్మోస్ట్ నియర్లీ 8 అవర్స్ 7 అవర్స్ దాకా అయిపోయింది. ఇంక నేను ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. సో నెక్స్ట్ రీల్ అయితే కలుద్దాం.